అబ్దుల్ రహీం 20 మారుమూల సుబ్బారావు గారు 65,000 బిగ్ బాస్ తిప్పమ్మ దట్ ఈస్ రంగమ్మ ఖాన్ కరీముల్లా గారు 40 ఓకే ఓకే అవసరమైన వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి కాగితాలు ఇచ్చి వాళ్ళు లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1995లో ముఖ్యమంత్రితో పొట్టపట్టు చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ఇది ముఖ్యమంత్రి సహాయనిధి. ఆ ముఖ్యమంత్రి సహాయనిధి తర్వాత అందరూ ముఖ్యమంత్రులు ఆయనంత కాకపోయినా ఎంతో కొంత చేశారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అది ఎందుకంటే ఇది చంద్రబాబు గారు మొదలుపెట్టింది చేస్తే తప్ప పేదవాళ్ళు ఎంత నష్టపోతున్నారని చిత్తశుద్ధి ఆయనకి లేకపోవడం దురదృష్టకరం. ఏదేమైనా కూడా మరి ఈ కార్యక్రమాన్ని మరింత ఇచ్చే శక్తి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లబ్ధిదారులకి మరి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాళ్ళకి వచ్చిన కష్టంలో ఎంతో కొంత శాతం 30% అవచ్చు, 40 అవచ్చు, 50 అవచ్చు, 60 అవచ్చు, 70 అవచ్చు, 80 అవచ్చు ఆ శాతం ఇచ్చి కష్టాల్లో పాల్గొన్నా కానీ ఎల్ఓసీల రూపాయన కానీ సుమారు 94 మందికి 1000 అటు ఇటుగా 1,10,00,000 రూపాయలు ముఖ్యమంత్రికి సహాయ నిధి కింద నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే మన విజయవాడ తూర్పు నెలలో సుమారు 18 కోట్లకు పైగా ఆ డిస్ట్రిబ్యూషన్ 2 సంవత్సరాలు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేకమైన తప్పు పనుల్లో ఈ సిఎంఆర్ఎఫ్ అనే కార్యక్రమం తీసేయడం కూడా గొప్ప తప్పు పని. ఎందుకంటే ఇవాళ ఇంటింటికి ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఇస్తామంటే ఆ రోజున మిస్ అయిన వాళ్ళు, ఆ రోజున నిజంగానే వాళ్ళు చాలా ఇబ్బందులు పడి అప్పులు తెచ్చుకుని వాళ్ళ యొక్క వచ్చిన జబ్బుల్ని నయం చేసుకున్న వాళ్ళు ఇవాళ అలో లక్ష్మణ అంటే బాధపడుతూ ఉన్నారు. మా సమయంలో ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ని నానా విధాలుగా ఆయన్ని శపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది